మనకి ఎంతో ఇష్టమైన కార్తీ దీపం సీరియల్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే కార్తీ దీపంలో మనకి జ్యోత్స్న పారిజాతం విలన్ అనుకుంటున్నారా? అస్సలు కాదండి. కాంచన గారి విలన్ అండి. కాంచన గారి విలన్ అంటే మీరందరూ షాక్ అవుతున్నారు కదా. ఖచ్చితంగా నా దృష్టిలో కాంచన గారేనండి. ప్రతి దానికి ఒక రివ్యూ అంటే ఉంటుంది. అలాగే బిగ్ బాస్ షోకి కానీ, తర్వాత తర్వాత సినిమాలకు కానీ, తర్వాత ఏమో ఇలా ఇలా ఎన్నో రకాలుగా మనకి రివ్యూస్ మనం చూస్తూ ఉంటాం. అలాగే సంవత్సరాల తరబడి వచ్చే సీరియల్స్ గురించి కూడా మనం రివ్యూస్ చెప్పుకోవాలి కదండి. అందులో మనకి ఎప్పుడెప్పుడు ఏ సాయంత్రం అవుతుందా కార్తీక దీపం చూద్దామా అని ఎదురు చూస్తున్నాం. మరి అలాంటి మంచి సీరియల్కి ఖచ్చితంగా రివ్యూస్ చెప్పుకోవాలి కదండి. మరి అందుకే నేను ఈరోజు రివ్యూస్ చెప్తున్నాను. ఇలాంటి ఎప్పటికప్పుడు ఎపిసోడ్ల రివ్యూస్ని నేను చెప్పడానికి తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కాంచన గారు ఎందుకు విలన్ అంటున్నారో తెలుసా, అనుకుంటున్నారో తెలుసా అండి? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. అదేంటంటే, ఇప్పుడు ఒక ఒక మొగాడు కనుక ఒక అమ్మ గాని, సిస్టర్ గాని, భార్య గాని ఎవరైనా సరే ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాగే శ్రీధర్ గారి వెనక కాంచన గారు ఉన్నారండి. ఆ కాంచన గారు ఇప్పుడు భార్య భర్తలు ఉన్నాక ఒకరి మీద ఒకరికి ఎఫెక్షన్, ప్రేమ ఉండడం అనేది సహజం. భార్య మీద భర్తకు ఉంటుంది, భర్త మీద భార్యకు ఉంటుంది. అయితే కొన్ని ఏళ్ల క్రితం తెలుసో తెలియకో శ్రీధర్ గారు తప్పు చేశారండి. అదేంటంటే ఆయన రెండో పెళ్లి చేసుకోవడం. అయితే నేనేమంటున్నానంటే, తప్పు చేశారు, అది 100% కరెక్ట్. ఈయన తప్పును సమర్థించట్లేదు. కానీ వయసు మారుతున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ మన మైండ్ రీతి కూడా, అంటే సెట్ కూడా మారుతూ ఉండాలండి. ఎప్పుడు మనకి 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఉన్న మైండే ఇప్పుడు కూడా ఉంటుందంటే అది సరిపోదండి. కాలంతో పాటు మన మనసు మారాలి, మన మైండ్ మారాలి. అలాగే కాంచన గారు ఏంటంటే, ఆయన తెలుసో తెలియకో తప్పు చేశారు. తప్పు చేసినప్పటికీ ఆవిడ మీద ఎటువంటి లోపం లేకుండా ఎంతసేపు భర్త ఎటువంటి ప్రేమను పంచాలో అంత ప్రేమని కాంచన గారికి పంచారు శ్రీధర్ గారు. అలాగే రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ వాళ్ళకు కూడా ఎటువంటి మోసం చేయకుండా వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ చేస్తూ వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణలోనే వాళ్ళ అమ్మాయిని పెంచుకుంటూ వచ్చారు. అయితే కాంచన గారు ఏంటంటే, ఎప్పుడో చేసిన తప్పుకి ఆయన ఎన్నోసార్లు పాపం కాంచన నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, ఆయన తప్పు చేశాను, అయితే ఏంటనే చెప్పల పాపం ప్రాధాన్యపడుతూనే ఉన్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు అంటే ఏ భార్యకైనా కొంతవరకు పట్టు విడుపు ఉండాలండి. అది లేకపోతే భార్యాభర్తల బంధం ఎప్పటికీ దూరంగానే ఉంటుంది. భర్తని అడ్జస్ట్ అవ్వాలి, భార్యని అడ్జస్ట్ అవ్వాలి. భర్త తన తప్పును ఒప్పుకుని నన్ను క్షమించు కాంచన, నన్ను క్షమించు కాంచన, నన్ను క్షమించమని ఒక్క మాటను వంటి చాలు, నాకు ఈ జన్మ చాలు అని ఎంతో ఏడుస్తున్నాడు పాపం. అడుగడుగున కాంచన తిందో లేదో, కాంచన మందులు వేసుకుంటో లేదో తెలియదు అని చెప్పేసి ఫోన్లు చేసి కార్తీకునో లేకపోతే దీపనో ఎవరినొకరిని అడుగుతూనే ఉంటాడు అన్నమాట, కాంచన ఎలా ఉంది అని. అంతటి ప్రేమైన భర్త ఎప్పుడో ఒక చిన్న తప్పు చేసినందుకు ఆవిడ ఇంత శిక్ష వేయక్కలేదండి. అంతెందుకండి, స్వప్న విషయం ఆలోచిద్దాం. స్వప్న తన భర్త జైలుకి వెళ్ళాడు, కాశీ వెళ్ళాడు. వెళ్తే స్వప్న ఏమంటుంది అందరూ కూడా, చిచ్చి అసలు నాకు ఆయన అంటే మనసు ఇరిపోయింది, నేను క్షమించను అంటుంది. అయితే వెంటనే కాంచన ఏమంటుంది, తప్పమ్మా, భర్త అన్నాక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు, మనం సరిపెట్టుకోవాలి, అంతేగాని ఇంత రచ్చ చేయకూడదు, నీ భర్తను నువ్వు క్షమించాలి అని చెప్పేసి అంటుంది. మరి అదే తీర్పు తనకు కూడా వర్తిస్తుంది కదా. మరి తన విషయంలో ఏమో వేరే. ఇప్పుడు స్వప్నకి తన భర్త చేసిన తనకి నేరమే, అలాగే కాంచన గారు తన భర్త చేసింది నేరమే. కానీ కాంచన గారు ఒకరికి చెప్పేటప్పుడు తను కూడా ఆ తప్పుని చేయకుండా ఉండాలి కదా. తన విషయానికి వచ్చేసరికి నాకు కార్తీక్ వాళ్ళ నాన్న అనుకుంటాను, నాకు సంబంధం లేదు అంటుంది. మరి పాపం జైల్లో ఆయన తెలుసో తెలియకో తప్పు చేయకపోయినా జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి ఎంతో శిక్ష అనుభవించి పాపం అల్లుడేంటి ఇలా చేశాడు, నేను కన్న కొడుకులా భావించాను, నేను చేసిన తప్ప రైటా అన్న డైనామాలో ఉన్నాడనమాట ఆయన. అలాంటప్పుడు కాంచనకి తెలిసింది తన భర్త జైల్లో ఉన్నట్టు. అయితే ఎంతో ప్రేమగా క్యారెట్ తీసుకెళ్తే పిల్లలు ఏమనుకుంటారంటే, కార్తీక్ గాని దీప గాని, ఫోన్లే పాపం అత్తయ్య గారికి చాలా ప్రేమ వచ్చినట్టుంది అని దీప అనుకుంటుంది. కార్తీక్ ఏమనుకుంటాడంటే, అమ్మకి చాలా ప్రేమ ఉంది నాన్న మీద, అది బయటకు చెప్పట్లేదు, వాళ్ళిద్దరికి తెలియని బంధం ఉంది, కానీ ఒకరికొకళ్ళు ఈగో ఫీల్ అవుతున్నారని చెప్పేసి కార్తీక్ అనుకుంటాడు. కార్తీకే కాదండి, చూస్తున్న మనకు కూడా అలాగే అనిపించింది. అయితే
జైలుకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అన్నం వడ్డిస్తుంది. కాంచన, నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పంటే నేను ఆ మాట తప్ప ఏదైనా చెప్తాను. నీ ఇప్పుడు వచ్చింది నా మీద ప్రేమతో నువ్వు వచ్చావు కాంచన, నీ ప్రేమ నాకు తెలుస్తోంది అంటే, మీ మీద ప్రేమతో కాదు, కార్తీక్ వాళ్ళ నాన్న తరఫున వచ్చాను అంటుంది. అది చాలా తప్పు కదండి. పాపం జైల్లో తను చేయని నేరానికి వెళ్ళినందుకు కుమిలిపోతున్నాడు. నీకు క్షమించాక ఒక్క మాట, అదేమన్నా కష్టమా చెప్పండి? అలా అనడం వల్ల ఇప్పుడు అర్జెంట్ గా వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి చేరడు కదా, ఉన్నాడు కదా. అయితే నేను క్షమించను అని చెప్పాను, కానీ ఆయనకి పాపం ఒక్క అన్నం కూడా విషంగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకెవరికైనా పాపం ఏమనిపిస్తుందండి, చిచ్చి నేను ఉంటేనేంటి లేకపోతేనేంటి, అన్ని విధాలా నేను కోల్పోయాను అని తన మనస్తత్వం అంతా దిగజారిపోయింది అన్నమాట. దిగజారిపోయి ఏడ్చుకుంటూ జైల్లోకి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అయితే కాంచన వచ్చేస్తుంది ఇంటికి. అసలు నాకు తెలియక అడుగుతున్నానండి, ఇప్పుడు ఈ కాంచన గారు జైలుకి వెళ్ళి క్యారేజ్ ఎవరైనా తీసుకెళ్తారు, దీప తీసుకెళ్లొచ్చు, కార్తీక్ తీసుకెళ్లొచ్చు, కానీ అలా కాదు కదా. మనం అందరం ఏమనుకున్నాం, అబ్బాయి ఆయన జైలుకి వెళ్ళంగానే గుండెల్లో ఉన్న ప్రేమ ఒక్కసారిగా బయటకు వచ్చిందని అందరం మోసపోయాం. కానీ కాదు కదా. తెలుసు, ఇప్పుడు ఒక్కొక్కరికి షష్ఠి పూర్తి ఏజ్ వచ్చేస్తోంది, షష్ఠి పూర్తి కూడా చేసుకుంటారు. అలాంటప్పుడు చేసుకునే టైం వచ్చింది. అలాంటప్పుడు ఇంకా కుర్ర పిల్లల్లాగా ఇంకా అలకలు ఇవన్నీ ఎందుకండి? కాదు కదా. అందుకేనండి నేను ఖచ్చితంగా ఈ సీరియల్లో కాంచన గారే నేను విలన్ అంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ విధంగా చేయబట్టే ఆవిడ విలన్ అనుకుంటున్నాను. ఒక మంచి వ్యక్తి కాదండి, తన కట్టుకున్న భర్త అర్థం చేసుకోకుండా ఎంతసేపు కోపాన్నే ప్రదర్శిస్తుంటే, మరి నేనైతే ఖచ్చితంగా కాంచన గారు వెళ్ళే అంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా నాకు తెలియజేయండి. ప్రతి దానికి ఒక రివ్యూ అంటే ఉంటుంది. అలాగే బిగ్ బాస్ షోకి కానీ, తర్వాత సినిమాలకు కానీ, తర్వాత ఏమో ఇలా ఎన్నో రకాలుగా మనకి రివ్యూస్ మనం చూస్తూ ఉంటాం. అలాగే సంవత్సరాల తరబడి వచ్చే సీరియల్స్ గురించి కూడా మనం రివ్యూస్ చెప్పుకోవాలి కదండి. అందులో మనకి ఎప్పుడెప్పుడు ఏ సాయంత్రం అవుతుందా, కార్తీక దీపం చూద్దామా అని ఎదురు చూస్తున్నాం. మరి అలాంటి మంచి సీరియల్కి ఖచ్చితంగా రివ్యూస్ చెప్పుకోవాలి కదండి. మరి అందుకే నేను ఈరోజు రివ్యూస్ చెప్తున్నాను. ఇలాంటి ఎప్పటికప్పుడు ఎపిసోడ్లో రివ్యూస్ నేను చెప్పడానికి తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.